హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ కూటమికి సంబంధించినటువంటి 3 పార్టీలు ఒక్కొక్కసారి ఒక్కో రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ప్రజల్ని గందరగోళానికి నెట్టేస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల్లో గట్టెక్కేందుకు ఒక్కొక్కసారి ఒక్కొక్క సీన్ క్రియేట్ చేస్తున్నాయని చెప్పాల్సి ఉంటుంది. ఈ సీన్లు కూడా ఎలా ఉంటాయంటే ఒక్కొక్కసారి మతం ప్రస్తావన తీసుకొస్తారు, మరోసారి కులం ప్రస్తావన తీసుకొస్తారు. ఈ రెండూ లేకపోతే బాబాయ్ హత్య అంటారు, గొడ్డలి పార్టీ అంటారు, తల్లి చెల్లి అంటూ లేని దుష్ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. వాస్తవానికి 2024 ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తాం, మేము అధికారంలోకి వస్తే అభివృద్ధితో పాటు సంక్షేమం అందిస్తాం, మేము అధికారంలోకి వస్తే సంపద సృష్టించి సంక్షేమాన్ని అందిస్తాం. ఇది ప్రధానంగా తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి పార్టీలు, కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి మాట. కానీ తీరా ప్రభుత్వం ఏర్పడి అప్పటికే 2 ఏళ్ళు పూర్తవుతుంది. ఈ 2 ఏళ్లలో ఒక్క పరిశ్రమ కూడా వచ్చిందా అంటే లేదే లేదు. సో ఇటు సంపద సృష్టి లేదు సరికదా, ఇప్పటికే ఈ 2 ఏళ్ల కాలంలోనే 3.5 లక్షల కోట్ల అప్పులు చేసింది కూటమి ప్రభుత్వం. 2019-24 మధ్య 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 3,30,000 కోట్లు అప్పు చేసి ఆ 3,30,000 కోట్లలో కూడా 2,70,000 కోట్లు నేరుగా డీబీటీ ద్వారా వివిధ సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు, లబ్ధిదారులకు అందిస్తే మిగిలిన 60,000 కోట్లలో ప్రైవేట్ మెడికల్ కళాశాలల అభివృద్ధి కనిపిస్తుంది, పోర్టుల అభివృద్ధి కనిపిస్తుంది, ఆర్బీకే కేంద్రాలు కనిపిస్తున్నాయి ప్రతి గ్రామంలో, ఇలా నాడు నేడు కనిపిస్తుంది స్కూళ్ళలో, ఇలా అన్ని రకాల అభివృద్ధి కళ్ళ ముందు కనిపించినటువంటి పరిస్థితి 5 ఏళ్లలో. ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 2 ఏళ్లలోనే 3.5 లక్షల కోట్లు దాటేసింది. అటు అమరావతి రైతులకు ఇచ్చినటువంటి హామీలు గాలిలో కలిసిపోయాయి, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు గాలిలో కలిసిపోయాయి. కానీ వీటన్నిటిని ప్రశ్నించేటప్పటికీ వీటన్నిటి నుంచే డైవర్ట్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మాత్రం ఒక్కొక్కసారి మతం పేరు తీసుకొస్తాయి. తిరుమల లడ్డు విషయంలో ఏ విధంగా వైఎస్ జగన్ క్రిస్టియన్ అనే ముద్ర వేసి హిందూ వ్యతిరేకంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందో, గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అదే ప్రయత్నం జరిగింది, ఇప్పుడు అదే ప్రయత్నం జరిగింది. లేదా ఇప్పుడు ఒక్కొక్కసారి కులం ప్రస్తావన తీసుకొచ్చి కులాలని పోలరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క సీన్ క్రియేట్ చేసి కూటమి ప్రభుత్వ వ్యతిరేకత నుంచి డైవర్ట్ చేసే పాలిటిక్స్ని, డైవర్ట్ చేసే కార్యక్రమాల్ని చాలా సమర్థవంతంగా నిర్వహిస్తూ పోతున్నాయి కూటమిలోని పార్టీలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. అదే సమయంలో ఇంకొక ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం, రానున్న మళ్ళీ తిరిగి తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేది చెప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం విధ్వంసం అయిపోతుందని చెప్పి ఒక దుష్ప్రచారానికి తెరతీశారు. అంటే 2024 ఎన్నికలకు ముందు ఏం జరిగింది, మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే శ్రీలంక అయిపోతుందన్నారు. అందుకే మేము అధికారంలోకి వస్తే సంక్షేమంతో పాటు సంపద సృష్టిస్తామన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఈ 2 ఏళ్ల తర్వాత అప్పులు 3.5 లక్షల కోట్లు దాటేశాయి. ఇప్పుడు కొత్తగా చెప్తున్నది ఏంటంటే వైసీపీ కనుక అధికారంలోకి వస్తే విధ్వంసం కనిపిస్తుంది, రాష్ట్రంలో విధ్వంసం చోటు చేసుకుంటుందని సరికొత్త ప్రచారానికి తెరతీసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇది చాలదన్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ వైఎస్ జగన్ని కానీ వ్యక్తిగతంగా హననం చేసే పరిస్థితి, వ్యక్తిగతంగా దాడి చేసే పరిస్థితి కనిపిస్తుంది. బాబాయి హత్య అని, గొడ్డలి పార్టీ అని, తల్లి చెల్లి అంటూ పెద్ద ఎత్తున కొత్త అంశాలని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇలా అంటే ప్రజలకు తాము అధికారంలోకి మళ్ళీ వస్తే లేదా రానున్న 3 ఏళ్లలో తాము ప్రజలకు ఏం చేస్తామనేది చెప్పకుండా, ఏం చేస్తే ప్రజల జీవితాలు బాగుపడతాయనేది ఆలోచించకుండా, ఏం చేస్తే ప్రజలు 2029 ఎన్నికల్లో తిరిగి పట్టం కడతారో అనేది ఆలోచించకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలి, తమ తప్పిదాలను నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయాలి. కాబట్టి ఎంతసేపు బాబాయ్ గొడ్డలి తల్లి చెల్లి అంటూ కొత్త రకమైనటువంటి ప్రచారాలకు తెరతీస్తుంది
కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ కానీ, ఇటు నారా లోకేష్ కానీ, తెలుగుదేశం నాయకులు ప్రతి ఒక్కరూ ఇదే మాట చెప్తున్నారు. సో ఓవరాల్గా తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పకుండా, వైసీపీ అధికారంలోకి వస్తే విధ్వంసం జరిగిపోతుంది, విధ్వంసం చోటు చేసుకుంటుందనే ప్రచారం చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న, వైఎస్ జగన్ అనే 3 అక్షరాలన్నా తెలుగుదేశం పార్టీకి కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ ఎంతలా భయం వెంటాడుతుందనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఓవరాల్గా ప్రజల దృష్టి మళ్లించడానికి, ప్రభుత్వ వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికి రకరకాల సీన్లు క్రియేట్ చేస్తున్నారు. ఒక్కొక్కసారి మతం, ఒక్కొక్కసారి కులం, ఒక్కొక్కసారి వ్యక్తిగతంగా దాడి చేసే అంశాలు. ఇందులో గొడ్డలి పార్టీ అంశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పదం పలకకుండా కొత్తగా గొడ్డలి పార్టీ అనే పదాన్ని ప్రజల్లో తీసుకెళ్లే ఒక దుష్ప్రయత్నం జరుగుతోంది. సో ఓవరాల్గా ప్రజలు కూడా దీన్ని గమనిస్తున్నారు. ముఖ్యంగా 2 ఏళ్లలోనే ప్రభుత్వంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది. ఇప్పటికే అందుతున్నటువంటి ఒక సర్వే ప్రకారం అయితే కూటమి పార్టీ ప్రభుత్వానికి, ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వానికి, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం లీడ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఏదైతే 50% ఓటు బ్యాంక్ ఉందో అది 44 నుంచి 45% పడిపోయింది. అటు గత ఎన్నికల్లో 40% ఓటు బ్యాంకు తెచ్చుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 45%కి పెరిగింది అనేది క్లియర్గా తెలుస్తుంది. ప్రస్తుతం ఇదే పరిస్థితి కొనసాగితే ఖచ్చితంగా 2029 ఎన్నికలు కూటమి పార్టీకి ఒక షాక్ అని చెప్పాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా దీని నుంచి బయటపడడానికే కూటమి పార్టీ, ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు ఒక్కొక్కసారి ఒక్కొక్క సీన్ క్రియేట్ చేస్తున్నారు. అటు పవన్ కళ్యాణ్తో కొన్ని సీన్లు క్రియేట్ చేస్తున్నారు, మళ్ళీ తర్వాత తెలుగుదేశం నాయకులతో కొన్ని సీన్లు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మతం లేదా కులం లేదా వ్యక్తిగతంగా దాడి, ఇవే కూటమి ప్రభుత్వానికి ప్రధానమైనటువంటి అంశాలుగా మారాయి తప్ప ప్రజల జీవితాలు మెరుగుపరచడానికి ఏం చేయాలి, ప్రజలకు సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అందించాలంటే ఏం చేయాలి, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే ఎలాంటి పరిశ్రమలు రావాలి, ఎలాంటి పరిశ్రమలు రావాలంటే ఏం చేయాలనే దిశగా కనీసం ఆలోచన చేయడం లేదు ఈ ప్రభుత్వం అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది.